పరబ్రహ్మ స్వరూపులు బ్రహ్మం గారు చెప్పారు ఆధునికతకి వెళ్తుంది, ఆడవాళ్ళు హెయిర్ కట్ కి వెళ్తారు, లూజ్ హెయిర్, జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు, ప్రపంచాన్నే ఏళ్తారు అని. అది జరుగుతూనే వస్తుంది. బ్రహ్మం గారు చెప్పింది నిజం అవుతూనే ఉంది. అసలు ఏంటి అంటే దాని గురించి నాకు వివరణ ఇవ్వగలుగుతారా? బ్రహ్మం గారు ఎవరు, అసలు ఏం జరిగింది, ఎలా చెప్పారు ఆయన? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యాక్చువల్లీ మనం మాట్లాడతాం. పోతులూరి అనేది ఆయన గారి యొక్క ఊరి పేరు, అవును, పూర్తి పేరు కాదు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి బ్రహ్మాండ పురాణం అంటే బ్రహ్మాండం అనేది మనకి 7 లోకాలు కింద 7 లోకాలు పైన. ఆయన గారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ప్రత్యక్షముగా జరిగినవి చూసి కాలానికి జ్ఞానాన్ని ఇచ్చాడమ్మా. బాగా గుర్తుపెట్టుకోండి, భవిష్యవాణి రాయలేడు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాశాడు. ఈ రోజు జరుగుతున్న సమాజంలో రాబోయే రోజు ఏం జరుగుతుందో చూసి అనుభవించి రాసినదే కాలజ్ఞానం, భవిష్యవాణి కాదు. భవిష్యవాణి అనేది వేరు. మళ్ళీ అంటే జరగబోయేది చెప్పేది అంతా దేవతామూర్తులు, ఆ శక్తులు, ఆ యొక్క యుక్తులు, అది వేరు. కానీ బ్రహ్మంగారు చేసింది ఏంటంటమ్మా, కాలజ్ఞానం. ఒక ఊరిలో కూర్చొని, మనకు తెలిసిందే బనగానపల్లి కర్నూలు విలేజ్లో కూర్చొని ఆయన రాశాడు. ఏమని రాశాడంటే, ఒక ఆడపిల్ల మగవాడితో పాటుగానే ఉద్యోగం కానీ ఇంకెలాంటి విషయాల్లో కానీ కాంపిటేటివ్గా వెళ్తుంది అని అన్నారు. నిజమే, వాస్తవమే. నష్టపోయింది ఇక్కడ మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళమ్మ. ఆ యొక్క ఆధునికతలో వెళ్ళి బాగా గమనించి చూస్తే నువ్వన్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన వరకే నీకు తెలిసింది. రాసిన దాంట్లో నష్టం కూడా చెప్పాలి కదా ఈ సమాజం. మరి నాలాంటి గురువులు, నాలాంటి సాధకులు, నాలాంటి అఘోరాలు లేకపోతే నాగసాధువులు ఎందరో ఉన్న వాళ్ళు ఇది ఎందుకు చెప్పట్లేదు? పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాశాడు, ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు కలిసి పనులు వెళ్తారు, ఇద్దరు కలిసి సమాజాన్ని ఏలుతారని రాసినప్పుడు నష్టం ఎవరికి జరుగుతుందని ఎందుకు రాయలేడు? నష్టం రాసింది ఎందుకు చెప్పట్లేదు మరి ఈ సమాజం? ఆడపిల్లకి నష్టం జరుగుతుంది ఇక్కడ. అభంశులు తెలియని ఒక అమాయకురాలు పైన పైశాచికతంగా పిచ్చి కుక్కల్లాగా ఎగబడి మానసిక ప్రశాంతత కోసం అని చెప్పేసి హరాస్ చేసి రేపులు చేస్తున్నారు మరి ఈ సమాజంలో. అదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అది రాశాడు కదా. మనం దానికి జాగ్రత్తలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడున్న ఈ అడ్వాన్స్ సొసైటీలో 6 నెలలు, 8 నెలలు, 9 నెలలు, పోనీ 14 సంవత్సరాలు అనుకో అమ్మాయి ఏమని ఆ శరీరంలో ఎదుగుదల ఉందని చెప్పేసి 10 మంది, 11 మంది, 5 మంది, 6 మంది కలిసి ఆ విధమైన పైశాచికత్వం చేస్తున్నారు. అంటే ఎక్కడ పోయింది మరి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన జ్ఞానంలో మన జ్ఞానం ఎక్కడ ఉంది? ఆయన హెచ్చరిక ఇచ్చాడు 300 సంవత్సరాల క్రితం. 1610వ సంవత్సరంలో పుట్టాడమ్మా పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. ఆయన అప్పుడు ఇచ్చిన ఆ జ్ఞానము 300 సంవత్సరాల తర్వాత పనిచేస్తుందంటే మరి మానవలోకం 300 సంవత్సరాలు అశ్రద్ధ చేసినట్టే కదా ఒక జ్ఞానాన్ని. అవును. మరి మనము అందులో నుంచి ఇలా జరుగుతుందని చెప్పి నీవు అనుకున్నట్టుగా ఏం ప్రొటెక్టివ్ ప్రికాషన్స్ తీసుకున్నావు? అదొకటి బాగా ఆలోచించండి. మీరు ఉన్నారు కదా ఆధునికత. నీకు కాలజ్ఞానం రాసిన ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గురించే తెలుసు, కానీ ఒక వివేకానంద మనకి ఏం మెసేజ్ ఇచ్చాడు 1920లో ఏమి ఇచ్చాడు? ఆ తర్వాత మొదట గురువు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఏమని ఇచ్చారు మనకు ఒక విషయం? బౌద్ధం అమ్మ, గౌతమ బుద్ధుడు మనకి ఏమి ఇచ్చాడు విషయాలు? ఇలా ఎందరో మహనీయులు ఉన్నారు, అఘోరాలు ఎందరో ఉన్నారు, కారణ జన్ములు ఎందరో ఉన్నారు. ఇంతమంది ఇచ్చిన విషయాన్ని ఎవరు ఫాలో చేశారు? ఆధునికతకి మీరు అన్న ఈ విషయం మాట్లాడితే అమ్మ, ఆ ఆధునికత అనేది మానవుడు క్రియేట్ చేసుకున్న దాంట్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షనే, కానీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ సొసైటీ సాటిస్ఫాక్షన్. బాగా గుర్తుపెట్టుకోండి. సొసైటీ సాటిస్ఫాక్షన్ అనేటిదే సమాజం, సమాజం అనేటిదే దేశం, దేశం అనేటిదే ప్రపంచం తల్లి. ఇదే కదా కలియుగంలో జరుగుతుంది. మరి నీ యొక్క మానసిక ఒత్తిడి కోసమని, నీ యొక్క శారీరక సుఖభోగాల కానీ అవతల వ్యక్తి సచ్చినా పర్లేదా? నీకోసం అని చెప్పి ఉరేసుకున్నా పర్లేదా? నీకోసమని స్లీపింగ్ పిల్స్ వేసేసుకొని పడుకొని పొద్దున కూడా లేవట్లేదే ఆడపిల్ల. ఎందుకంటే నా పెనిమిటి నన్ను కొడతాడు, తిడతాడు, అయినా నేను భరిస్తాను. కానీ నా ముందే వేరే వాళ్ళతో శారీరక సంభోగాలు, మానసిక సంభోగాలు పెట్టి తిరుగుతున్న వాడు నా శరీరంలో లేని ఏ లోటు ఆ శరీరంలో చూశాడు, ఆ శరీరంలో ఏ విషయ వివరణ చూసి వెళ్ళాడు అని చెప్పి బాధపడుతున్న ఎందరో స్త్రీలు ఈరోజు ఒంటరిగా ఉన్నారు. నీకు తెలుసా అమ్మ? అత్తామామల బలం లేదు, అమ్మ నాన్నల బలం లేదు, అన్నదమ్ముల బలం లేదు, ఎవరి బలం లేని ఈ సమాజం తల్లి. ఇంకా నా భారతదేశంలో అఖండ ఈ భూమండలంలో ఆడపిల్ల ఇంకా పరిమళంగానే ఉంది, పవిత్రంగానే ఉంది. సమాజంలో దుస్తులేశారు, మనసును మార్చలేమమ్మా, రక్తాన్ని ఇంకా మార్చలేం మనం. నీవన్నా ఈ సమాజం నిజంగా రక్తాన్ని మార్చిన రోజు సొసైటీ డెవలప్ అయిందని చెప్పి నువ్వు అడుగు. నేను నా నోట్లో పనులు లేకున్నా, చేతుల్లో బలం లేకున్నా నీకు వచ్చి కలుస్తా మళ్ళీ. అమ్మ నువ్వు చెప్పింది అని. రక్తాన్ని మనం మార్చలేం తల్లి. బ్లడ్ ఈజ్ థికర్ దెన్ వాటర్. అందుకని మన దగ్గర ఉన్నది శాస్త్ర జ్ఞానంలో ఓన్లీ మన భూమండలంలోనే ఎందుకు ఈ పవిత్రత ఇంకా ఉంది భారతదేశంలో అంటే అమ్మ, మన పూర్వీకుల జ్ఞానం ఇంకా అణువణువు మన నరాల్లో ఉంది. ఇంకా పాశ్చాత్య దేశాలు వేరు, వాళ్ళు డెవలప్ అయ్యారు అంటే వాళ్ళ కల్చర్ వేరు. మన దగ్గర ప్రతి 10 కుటుంబాలలో 5 కుటుంబాలు ఇప్పటికీ మన శాస్త్రాన్ని పాటిస్తున్నాయి. ఇంటి ముందు కల్లాప చల్లుతున్నారు, ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నారు. ఎవరైనా మామలు వచ్చినా, బాబాయిలు వచ్చినా, మేనత్తలు వచ్చినా, అక్కలు వచ్చినా రాఖీలు కట్టి మనం అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం. ఈ ఆధునికతలో రోబో చేయతల్లి అది రావడానికి యూ హ్యావ్ టు ఆన్ ది స్విచ్ టు డూ. ఒక రోబో వర్క్ చేయాలంటే నువ్వు స్విచ్ ఆన్ చేయాలి. ఏమి ఆన్ చేయకుండానే వచ్చేదే తల్లి రక్తంలో ఉన్న బలం.
అది ఇంకా మన భూమండలం భారతదేశంలో నేను చెప్తున్నాను కదా పదిలంగా బ్రతికే ఉన్నది. నాలాంటి సాధువులే కానీ గురువులే కానీ నీలాంటి ఒక మాతృమూర్తులే కానీ ఒక అక్క ఒక చెల్లె ఉన్నంత వరకు ఒక ఆడబిడ్డ మన దగ్గర ఇంకా రక్షించబడుతూ ఇన్ని అతలాకుతలమవుతున్న ఈ సమాజంలోనే ఇన్ని ప్రేమలు చూస్తూ ఉన్నాం మా తల్లి. ఇంకా కొంచెం మనం ప్రొటెక్టివ్గా వెళ్తే ఇంకా ఎన్ని వెసులుబాట్లు చూడవచ్చు. ఆధునికత డెవలప్ అయిందమ్మా నీ వస్తు రూపాన, బాగా గుర్తుపెట్టుకోండి. నీ యొక్క కల్చర్ డెవలప్ చేసేసుకున్నావు కానీ నీలో ఉన్న ప్రేమని ఆప్యాయతని నాన్నగారి ప్రేమని నువ్వు డెవలప్ చేయలేవు. ఒక బెట్ మీకు మీ నాన్నగారు ఇప్పటికీ నాన్న అనుకుందాం ఏదైనా తెస్తాడని ఎదురు చూస్తారా తల్లి? మీరు ఎప్పటికైనా ఎదురు చూస్తారు. నేను ఎదురు చూస్తా, నువ్వు ఎదురు చూస్తావు, అమ్మ ఎదురు చూస్తుంది. నీకు తెలుసా అమ్మ అలాగే మీ అమ్మాయి ఎదురు చూస్తుంది మీ నాన్నగారు ఏం తెస్తున్నారని. ఆడపిల్ల మీ అమ్మ కంటే ముందు ఆడపిల్ల. మన దగ్గర ఆ అమాయకత్వం ఉంది. ఏం తెస్తాడమ్మ నాన్న? అదే అరటిపండు నువ్వు కొనుక్కొచ్చుకోలేవా వెళ్ళి? కానీ ఆయన తెచ్చేది ప్రేమ, ఆప్యాయత. నా పిల్లలు నా కడపలో ఎదురు చూస్తారని. నువ్వు ఆ రోబోని తీసుకురమ్మా నమ్మ అరటిపండు నేను చూస్తా. ఆ ఫీలింగ్ తీసుకొని వస్తాడు ఆ రోబోట్. ఒళ్ళంతా చెమటలు, ఇక్కడ పైన బొత్తులు ఉండవమ్మా నాన్నలకి, చెప్పులకి కింద సగం నీవన్నీ రాసుకొని తీసుకొని కుట్టుకొని ఉంటాడు. అసలు మనిషిలా ఉండడు వచ్చేటప్పుడు. వయసు దాటిన వాళ్ళే కదా నాన్నలంటే. ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి ఒక వస్తువు తీసుకొని వచ్చేటప్పుడు ఆయన పట్టుకున్న పట్టే అమ్మ పరమాత్ముడి ఆజ్ఞ. అదే ప్రేమ, అదే మనం వేసుకున్న బ్రహ్మముడి. నువ్వు అనుకున్న ఆధునికతలు అది లేదు తల్లి. ఇంకా మనం భారతదేశంలో పుట్టినందుకు ఈ యొక్క భూమండలంలో పుట్టినందుకు గర్వంగా ఉండాలి ప్రతి క్షణం. ఎందుకంటమ్మా ఎక్కడో ఒకటి ఎగ్జాంపుల్ అయిపోతుంది, దాన్ని మనం సొసైటీ అంతా తీసుకుంటున్నారు. కానీ వందల సంఖ్యలో మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కదా. మరి ఆ ఎదురుచూపు ఇక్కడే ఎందుకు ఉందమ్మా? నువ్వు అన్నది ఆధునికత. మన భారతదేశం డెవలప్ కావడానికి ఇంకా కావచ్చేమో బహుశా. వస్తువులు డబ్బులు తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువుల విధంగా డెవలప్ అయ్యాం మనం. కానీ బాగా గుర్తుపెట్టుకోమ్మా, శరీరంలో ఏం డెవలప్ చేయలేం. అదే మానవుడిని 7 అడుగులు పుట్టి ఇప్పుడు నీ డెవలప్మెంట్ చూస్తా పుట్టియగలవా? రక్తంతోనే వస్తుంది నా తల్లి. అది ఐన్స్టీన్ గారి యొక్క బ్రెయిన్ ఇంకా స్టోరేజ్ చేసి ఉందని అన్నారు. సో కెన్ యూ ఎక్కడన్నా క్లారిఫికేషన్ ఇవ్వగలవా అమ్మా? ఆ బ్రెయిన్ని పెట్టి ఏం వాడారో? ఒక మనిషి ఒక పరమాత్ముడి నుంచి వచ్చిన ఆత్మలో మానవుడికి పరమాత్ముడు ఇచ్చిన ఒక్క అంగుళాన్ని కూడా జరపడానికి మానవుడికి అధికారం లేదు తల్లి. అలా అయితే ఇంకో మనిషినే సృష్టించుకునే వాళ్ళం, రోబో ఎందుకు వచ్చేవాడు తల్లి? పరమాత్ముడి సృష్టి చాలా 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 బలమైనది. సృష్టికే ఇంత బలం ఉంటే సృష్టిని సృష్టించిన నా తండ్రి పరమాత్ముడికి ఎంత బలం ఉంటుంది నా తల్లి? సృష్టికే మనం మునిగిపోతున్నాం. నిన్న వర్షం వచ్చి భూమండలం మొత్తం అంటే మన హైదరాబాదే మునిగిపోయింది. మరి దాన్నే నడిపించిన పరమాత్ముడే వస్తే ఏం నడుస్తుంది ఇక్కడ? బాగా గుర్తుపెట్టుకోండి. సృష్టినే మనం తట్టుకోలేకపోతున్నాం. సృష్టిని సృష్టించిన లయకారుడు వస్తే ఏం తట్టుకోగలం? ఇంకా మీరు అన్నది ఆధునికత డెవలప్ కాలేదమ్మా. ఇంకా డెవలప్ కావాలంటే చాలా 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 డెవలప్ అంటే కడపలో కావాలి తల్లి. అన్న తమ్ములు వస్తే కూర్చొని మాట్లాడదగ్గర డెవలప్ కావాలమ్మా. మా అన్న మా కోసం వచ్చాడు అని రాఖీ కట్టడానికి ఈ తల్లి వెళ్ళాలి, కూర్చోవాలి, మాట్లాడాలి. అలాంటి వాళ్ళు లేరు. ఫోన్ స్విచ్ ఆఫ్. రాఖీ పండుగ రోజు, దసరా పండుగ రోజు 3 రోజుల ముందు వీళ్ళు ఇంట్లో ఉండరంట, చెప్పేసుకుంటారు. నలుగురు వస్తే భయపడే ఈ రోజుల్లో ఏం ఆధునికత డెవలప్ అయిందమ్మా? న్యూక్లియర్ కుటుంబం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్ ఈస్ ఫర్ ఓన్లీ అవర్ సాటిస్ఫాక్షన్, నాట్ ఫర్ ద సొసైటీ, నాట్ ఫర్ ఈవెన్ ద ఫ్యామిలీస్. సో వీఆర్ డిస్ట్రాయింగ్ అవర్ ఫ్యామిలీస్. ఇంత సైన్స్ టెక్నాలజీ అమ్మా, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ అవర్ పర్సనల్ లైఫ్. నేను చెప్తున్నాను, పర్సనల్ లైఫ్ ఓన్లీ ఎమోషన్స్తోనే క్యారీ అవుతాయమ్మా. ఫైనాన్స్తో క్యారీ కాదు. ఒక ఎలక్ట్రానిక్ వస్తువు తెచ్చుకొని నీవు దాంతో ఆనందంగా ఉండగలవా నా తల్లి?